హాయ్ ఫ్రెండ్స్, మేడారం జాతరకి ఇంటి దగ్గర నుంచి బైక్ మీద స్టార్ట్ అయ్యాము. వచ్చినప్పటి నుంచి ఫుల్ కోల్డ్, అందుకే నా వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు. దారిలో తొగ్గడం అనే గ్రామంలో సమ్మక సారక గద్దెలు ఉంటాయి. అక్కడ అమ్మవారిని దర్శించుకొని నైట్కి అయితే మేము మేడారంకి రీచ్ అయ్యాము. నైట్ ఇలా క్యాంపింగ్ టెంట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నాము. బైక్ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. అట్లా ఫారెస్ట్ లో నైట్ టైం వస్తుంటాయి. మా ఊరి నుండి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ మాకంటే ముందే వచ్చారు. వారిని కలుద్దాం అనేది వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళైతే అమ్మవారికి పూజించి మేకంటలతో పట్టిస్తున్నారు. అక్కడ నుంచి జంపనవాకి వెళ్ళి స్నానం చేసి అక్కడ నుంచి కన్నపల్లిలో సారలమ్మ పుట్టిన ప్రదేశం ఉంటుంది. అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ రోజు నైట్ సారలమ్మ తల్లిని కన్నపల్లి నుంచి గద్దెకి తీసుకొస్తున్నప్పుడు అమ్మవారిని దర్శించుకొని డే 1 అయితే అలా కంప్లీట్ చేసాము. డే 2లో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ తో సరదాగా ఎంజాయ్ చేసి ఆ రోజు ఈవినింగ్ చిలకల గట్టు నుంచి సారలమ్మ తల్లిని గద్దెకి తీసుకొచ్చే టైంలో అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము అమ్మవారిని. ఆ రోజు నైట్ ఇద్దరు అమ్మవార్లు గద్దెపై ఉన్నప్పుడు నైట్ దర్శనానికి వెళ్ళాము. ఆ రోజు దర్శనం చేసుకుని డే 2 అయితే కంప్లీట్ చేసాము. అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే తిరిగి ప్రయాణం అయ్యాము. ఇలా అయితే మేము ఈ 3 days మేడారం జాతరలో మంచిగా ఎంజాయ్ చేసాము. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మోర్ ట్రావెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.